ఈరోజు పొద్దున్నే మా టేబుల్ దగ్గర పెట్టారు. వెంటనే ఈ బిల్లుల మీద చర్చ ఇప్పుడే, ఓటింగ్ ఇప్పుడే అని అంటా ఉన్నారు. అధ్యక్ష, కొన్ని దీంట్లో కాంట్రవర్షియల్ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని కేసుల్లో ప్రభుత్వం ఒక బిల్లు అయితే కొన్ని కేసులు స్పీడప్ చేయడము, ఆస్తులు కూడా అటాచ్ చేసే కార్యక్రమంలో కొన్ని బిల్లులు పెడుతున్నారు. కంటెంట్స్ ఏంటివి? ఇది హెరాస్మెంట్కి వాడుకుంటే అధికారంలో ఉన్న పార్టీ, హెరాస్మెంట్కి ఇది వాడుకుంటే రిపకర్షన్స్ ఏమిటి? ఇటువంటి సబ్జెక్ట్స్ మీద లోతైన డిస్కషన్ జరగకుండానే అప్పటికప్పుడు బిల్లులు పెట్టేసేయడం. పొద్దున్న టేబుల్ మీద ఇప్పుడు బిల్లు పెట్టారు, బిల్లులు పెట్టి వెంటనే చర్చ, వెంటనే ఓటింగ్ అంటే అసలు ప్రిపేర్ ఎలా కాగలుగుతారు? ఎవరైనా ఎలా మాట్లాడగలుగుతారు? దానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. అధ్యక్ష, ఇక్కడ రూల్ పోషన్ కూడా నేను ఒకసారి చదువుతాను అధ్యక్ష. ఇది పేజ్ నెంబర్ రూల్ నెంబర్ 90 అధ్యక్ష, పారా 4 అధ్యక్ష. ద పీరియడ్ ఆఫ్ నోటీస్ ఆఫ్ అ మోషన్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ఎ బిల్ అండర్ దిస్ రూల్ షెల్ బి 7 days, expiring on the day previous to the day on which this motion is made, unless the speaker allows the motion to be made at shorter notice. Unless the speaker allows the motion to be made at a shorter notice అన్న మీ డిస్క్రిషన్ ఉపయోగించుకుని ఈ మాదిరిగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పొద్దున బిల్లు పెట్టి అప్పటికప్పుడే చర్చ, అప్పటికప్పుడే ఓటింగ్ అని అంటే ఎవరైనా ఎలా ప్రిపేర్డ్గా రాగలుగుతారు? వాట్ ఈస్ ద శాంక్టిటీ ఆఫ్ దిస్? ఐ మీన్ ఏ బిల్ అయినా కానీ డిబేట్కి చావిస్తే తప్పులు ఏదైనా ఉంటే ఎత్తి చూపుతాం. ఎత్తి చూపించిన దాన్ని మీరు అమెండ్మెంట్స్ తీసుకొని వస్తే, అమెండ్మెంట్స్ చేస్తే కాస్తో కూస్తో న్యాయం జరుగుతుంది. కానీ ఈ రకంగా పొద్దున పెట్టి అప్పటికప్పుడే డిస్కషన్, అప్పటికప్పటికే ఓటింగ్ అంటే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ అధ్యక్ష. అట్లీస్ట్ 7 days నోటీస్ ఇవ్వాలని చెప్పి చట్టం చెప్తా, ఐ మీన్ మీ రూల్సే చెప్తా ఉన్నప్పుడు 7 days కాకపోతే కనీసం 3 days, కనీసం 3 days 4 days ఇవ్వకపోతే హౌ ఈస్ ఎనీబడి గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది సబ్జెక్ట్? అర్జెన్సీ అన్న ఒక ఫ్యాక్టర్ను చూపించి అసలు సెషన్ పెట్టడమే 5 రోజులు పెట్టారు. 5 రోజులు కాదు, మేము కనీసం 15 రోజులు పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా 15 రోజులు కుదరదు అని చెప్పి కేవలం 5 రోజులకి కుదించారు. కుదించిన 5 రోజుల్లో మీరు వారం రోజులు నోటీసులు ఇచ్చి వారం రోజుల తర్వాత ప్రిపేర్ అయిన పరిస్థితుల్లో 7th day నాడున డిస్కషన్ జరిగితే నిజంగా ప్రిపేర్డ్గా ఎవరైనా వస్తారు. కానీ మీరు సెషన్ 15 రోజులన్నా కనీసం ఉంచండి అని అంటే దాన్ని 5 రోజులకే కుదించారు. కుదించిన తర్వాత నిన్న కొన్ని బిల్లులు ఇచ్చారట, ఇవాళ పొద్దున కొన్ని బిల్లులు ఇచ్చారు. ఇప్పుడే బిల్లు, ఇప్పుడే చర్చ, ఇప్పుడే ఓటింగ్ అంటే ఎవరు ఏం మాట్లాడగలుగుతారు అధ్యక్ష? ఇంకా ఆయన మూవ్ చేసేస్తాడు, మేము గమనం వింటూ ఉంటాం. ఆయన పాస్ట్ అంటారు, ఐస్ హ్యాబిట్ అని మీరు అంటారు, ఇంకా అయిపోయింది అటుకి. కానీ అల్టిమేట్గా ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇది బుల్డోజ్ చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంటే దెర్ ఇస్ నో పాయింట్. ఐ థింక్ మీరు ఈ పార్ట్ అయిపోయి చేసిన తర్వాతనే మమ్మల్ని పిలవండి అధ్యక్ష. విల్ స్టేజ్ వాకౌట్. ఇప్పటికిప్పుడు ఇంట్రడ్యూస్ చేయడము, ఇప్పటికిప్పుడే దాని మీద చర్చ అనడము, ఇప్పటికిప్పుడే పాస్ చేయడము అన్నది హౌ, ఐ మీన్ ఏ రకంగా ఇది న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు.